తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో హాస్య నటుడు బ్రహ్మానందం, తమిళ నటుడు శ్రీకాంత్, సింగర్ మంగ్లీ అదేవిధంగా వేరువేరుగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సార్ ఇప్పుడు చెప్పాం కదా మాకు ఎదురుకొస్తామైంది వాళ్ళకైతే తెలియదు. నీకు తెలుసుకుని వచ్చా వెనకరా వెనకరా స్పీడ్ వెనకరా మనం చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరం 2026 ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, తుంబురు నారదా గాన విలోలం, అంబుదిశయనం ఆత్మాభిరామం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం. చాలా సంతోషంగా ఉంది. కొత్త నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవత, సో వచ్చి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాను. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాను. మంచిగా దర్శనం జరిగింది. చూడడానికి ఒక భాగ్యం అనమాట. ఈ అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేజ్ రిలీజ్ అవబోతుంది నెక్స్ట్ తెలుగులో, అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు సంక్రాంతి తర్వాత. సో దేవుడు ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా, అందుకే వచ్చాను. నూతన